ఈరోజు ఈ ట్యాంక్ బండ్ మీద, హుస్సేన్ సాగర్ లేక్ మీద, హైదరాబాదు మధ్యలో ఉన్నాం అందరం. ఇట్స్ లైక్ ఇటేమో నా ఫ్యామిలీ, ఇటేమో శంబాలా ఫ్యామిలీ, మొత్తం మన ఫ్యామిలీ. ఎందుకంటే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో మనది. సో ఈరోజు మన శంబాలా టీం. సో శంబాలా టీంతో ఓకే, థ్యాంక్ యూ. చిన్న సర్ప్రైజ్. ఎస్, కంగ్రాచులేషన్స్ ఆన్ 50 years. 50 years. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు అది చెప్పినట్టు 1975లో నా ఫస్ట్ సినిమా దేవుడు చేసిన పెళ్ళి రిలీజ్ అయింది. సో ఆ సినిమా రిలీజ్ అయ్యి ఈ సంవత్సరానికి 50 years. సో థ్యాంక్ యూ. ముఖ్యంగా అమ్మా నాన్నకి, ఎందుకంటే ఈ స్వరం నాన్నగారు ఇచ్చింది, సంస్కారం అమ్మ ఇచ్చింది, ఆశీర్వాదం ముక్కోటి దేవతలది, అలాగే కళామ తల్లిది, అభిమానం మీ అందరిది. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఈ 50 years జర్నీలో ఎన్నో అన్ని సినిమానే ప్రపంచం కాబట్టి అమ్మా నాన్నతో మొదలయ్యి ఈరోజు మన ఆది వరకు. సో ఈరోజు శంబాలా, ఎందుకంటే నా 50th year శంబాలా ఆదీస్ ఫిలిం December 25th. సో January 9th నా మొదటి సినిమా రిలీజ్ అయితే ఈ December 25th 2025 నా 50th year సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా శంబాలా రిలీజ్ అవ్వడం వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్. సో దానికి కారణమైన ఎస్ ప్రొడ్యూసర్స్ బ్రదర్. సో ఇటు రాజశేఖర్ గారు, అలాగే మహేందర్ గారు, మీకు ముందు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇట్స్ లాట్ ఆఫ్ బజ్ హ్యాపెనింగ్ ఫర్ శంబాలా. సో నా 50 yearsతో పాటు ఈరోజు శంబాలా మోర్ ఎక్సైట్మెంట్ ఫర్ మీ. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బ్రదర్? ఇద్దరు యూఎస్ఏ కదా? చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. 50th. ఇద్దరు యూఎస్ఏనా? ఇద్దరు యూఎస్ఏ. శంబాలా చేయడంతో పాటు అసలు మీకు సినిమా ఎలా, ఏంటి అసలు, వాట్స్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ మేకింగ్ ఫిల్మ్స్? It's a passion for movies. Passion for want movies. to make a good movie. ఓకే. సో ఎవరు ఫ్యాన్ మీరు? Megastar చిరంజీవి గారు. ఓకే. అంతకుముందు NTR. ఎన్టీఆర్. మా సురేఖ పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్. ఇప్పుడు మీకు సర్ప్రైజ్ ఇస్తాను. ఆచార్య దేవ ఏమంటివి జాతి నెపమన సూతుని కింద నిల్వ అర్హత లేదంటువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజన జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏళ్ళ అస్మత్ పితామహులు కురుకుల వృద్ధుడు అయిన శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భంన జనించలేదా. ఈయనది ఏ కులము. నాతో చెప్పిస్తేవేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊర్వశీపుత్రుడు కాదా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండలాంగన ఎందు పరాశురుని, ఆ పరాశురుడు పల్లెపడుచు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహ్యగా అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడను మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భ అవసరములు బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన కురువంశము ఏనాడో కులహీనమైనది, నేడు కులము ఈ వ్యర్థవాదం ఎందులకు. ఇంకా నన్ను డైలాగింగ్ అని మర్చిపోతారేమో జనం. చాలా పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్. తన అదృష్టం కూడా మ్యారేజ్ అయిన తర్వాత మేము మేజర్ చంద్రకాంత్ సినిమా చేస్తున్నప్పుడు రామారావు గారిని కలిసింది. చాలా కాంప్లెక్స్ డైలాగ్ కదా, చాలా పెద్ద డైలాగ్. నాకే రాదు ఆ డైలాగు, నిజంగా రాదు. నాకు ఏమంటివి తెలుసు, లాస్ట్ లైన్ తెలుసు, మధ్యలో మొత్తం చెప్పాను. సూపర్. అది సేమ్ డైలాగ్ నువ్వు చెప్పాలి. సో గుడ్ అండి. సో రామారావు గారితో మొదలయ్యి మెగాస్టార్ని లైక్ చేసి, మీకు ఆది విషయం తెలుసా? ఆది ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ లారెన్స్ మాస్టర్ గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత బెంగళూరులో మేము కళ అని ఒక బ్యూటిఫుల్ అసోసియేషన్ స్టార్ట్ చేసాం, కర్ణాటక ఆంధ్ర లలిత కళా అకాడమీ అని, బ్రింగింగ్ ఆల్ తెలుగు అండ్ కన్నడ కల్చర్ టుగెదర్. అక్కడ ఆది ఫస్ట్ టైం మెగాస్టార్ సాంగ్ డ్యాన్స్ చేశాడు, కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి. ఆ స్టేజ్ మీద మెగాస్టార్ గారు ఉన్నారు. ఆయన ఆదిని చూసి డ్యాన్స్ చేస్తూ వెళ్ళి మెగాస్టార్ గారి కాళ్ళకి దండం పెడితే, ఆయన చాలా బాగా చేస్తున్నాడు రా, వాడికి ఇంట్రెస్ట్ ఉంటే దీనిలోనే కంటిన్యూ చేయన్నారు. అలా కంటిన్యూ చేశాడు కాబట్టి ఈరోజు శంబాలా వరకు వచ్చాడు. సో థ్యాంక్స్ టు మెగాస్టార్ గారు, చిరంజీవి గారి బ్లెస్సింగ్స్. సో అక్కడ మొదలైందనమాట.
ఎస్ భయ్యా మీరు ఎవరు ఫ్యాను? నాకు చిరంజీవి గారి ఫ్యాన్ ఓ మెగాస్టార్. ఇప్పుడు ఆది స్టెప్పే వేయాలి. నా బెస్ట్ పార్ట్ ఏంటంటే నా రీఎంట్రీ. ఇంతకు చెప్పినట్టు 1975లో నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయినా అప్పుడు ఒక 6-7 సినిమాలు చేశాను. స్నేహం వాజ్ మై లాస్ట్ ఫిల్మ్. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ నా రీఎంట్రీ మెగాస్టార్ చిరంజీవి గారిదే ఛాలెంజ్లో అదిరిపోయే వేషం. సో అందరూ అందులో ఫ్యాన్స్ ముఖ్యంగా బాగా కనెక్ట్ అయ్యారు ఆ వేషంతో. సో అదృష్టం అనమాట. సో మీరు చిరంజీవి గారి ఫ్యానే. చిరంజీవి గారు సో మీరు ఎలా మీ ఇద్దరు పార్ట్నర్స్ అక్కడ అమెరికాలో ఎలా? మేము కలిసి DVD బిజినెస్ చేసేవాళ్ళం ఓ. 2004 ఓకే నుంచి. ఓకే. నుంచి, yeah. సో అక్కడి నుంచి ఆది గారి మొదలై movies కూడా చాలా ఉన్నాయి ఓ మా దగ్గర. చాలా మొదలై రాధితోనే సినిమా తీశారు. సో మీకే బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే దర్ ఇస్ వెరీ గుడ్ బస్ గోయింగ్ ఆన్. సినిమా బాగుందని చూసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఆల్రెడీ అన్ని చోట్ల నుంచి మంచి బజ్ ఉంది. సో December 24 వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడు వాళ్ళు ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. సో వాళ్ళందరూ థియేటర్స్కి వచ్చి మన శంబాలను చూసి బ్లెస్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.